అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో అంటే మన ఆశ్రమంలో మధ్యాహ్నం భోజనాలు ఏమి అనేది వేడి వేడిగా రాగి ముద్ద, చిన్న చిన్న ముద్దలు, రౌండ్ రౌండ్ తిరుపతి బాల్స్ లాగా ఉన్నాయి, అంటే తిరుపతి ప్రసాదం లాగా, అన్నము, వంచారు, ఇదిగోండి వంచారు, చింతనీళ్ళు ఏమన్నా అంటారు దీన్ని, ఇంకా ఏమన్నా కూడా అంటారు, చాలా పేర్లు ఉన్నాయి దానికి. చిక్కటి మజ్జిగ, బీన్స్ తాలింపు, బీన్స్ పప్పు తాలింపు, అప్పుడాలు, రసము, పొంగలు, ఊరగాయ అంటే తొక్కు అనమాట, మ్యాంగో తొక్కు, పచ్చి పులుసు. ఇవన్నీ కూడా ఈరోజు మన ఆశ్రమంలో మధ్యాహ్నం భోజనాలు. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మీలో ఎంతమంది మన ఆశ్రమంలో వచ్చి భోజనం చేశారో, ఎప్పుడైనా మీరు భోజనం చేసింటే మీరు కమెంట్ చేసే కోసం కొంతమందికి వచ్చి ఉండకపోవచ్చు, వచ్చింటే కమెంట్ చేయండి ప్లీజ్. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో, నచ్చితే లైక్ చేద్దామా, అట్లా ఇక్కడ వడ్డీకే వీడియో కూడా యాడ్ చేస్తాను, చూద్దాం వీలైతే. ఎందుకంటే యూట్యూబ్ కొంచెం ఇప్పుడు టైం ఇచ్చింది కాబట్టి యూట్యూబ్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా లాంటి వాడు కొంచెం టైం ఎక్కువ కావాలా, మాటలు మళ్ళీ కదా మొదలే, నేను మాటలు ఎక్కువ మాట్లాడతాను కాబట్టి టైం ఎక్కువ ఉంటే అన్ని విషయాలు కూడా మీకు తెలియజేస్తాను. అవునా కదా? మీరేమంటారు? కమెంట్లో తెలియజేయండి. వెళ్ళిపోదామా ఆశ్రమానికి? మాతో పాటు మీరు కూడా వచ్చేయండి వీడియోలో. ఫ్రెండ్స్, ఫైనల్గా భోజనాలు అయితే ఇవి. మనం అక్కడ చూపించినప్పుడు అరటిపండు రాలేదు కాబట్టి మళ్ళీ చూపిస్తున్నాను. ఇది ఈ పూట మన చిన్ని వీడియో, నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. నమస్తే మా అమరావతమ్మా. నవ్వులు రాణి. ఏమ్మా భోజనాలు ఈరోజు? పోయినమ్మా, అన్నము, వంచారు, సంగటి, బ్యాలు, బీన్స్ కాయలు తాలింపు, పొంగలి, పచ్చి పులుసు, మామిడికాయ ఊరగాయ, మజ్జిగ, అప్పలము, అట్టిపండు, మంచినీళ్ళు. అమ్మ నాన్న ప్రేమ, మన అభిమానుల ప్రేమ, మన అభిమానులు అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి. వెరీ గుడ్. ఓకే అమ్మా.